మార్పుపై నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. కారు దిగే ప్రసక్తే లేదని, కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. అంతేకాదు, తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వివరణపై కాంగ్రెస్, బీజేపీలు తమదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాయి. సీఎం రేవంత్ తో మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ తెలంగాణ గట్టుపై రాజకీయంగా హీట్ పెంచింది. ఆ నలుగురు కార్ దిగి కాంగ్రెస్ గూటికి చేరతారని జోరుగా ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారంపై సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. జరుగుతున్నదంతా దుష్ప్రచారమే అని, అందులో ఏమాత్రమూ వాస్తవం లేదన్నారు. నియోజకవర్గ సమస్యలు వివరించేందుకే ముఖ్యమంత్రిని కలిశామన్నారు వారు. మా ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు అన్న ఆలోచనతోనే మేము నిన్న వెళ్ళి కలవడం జరిగిందే తప్ప వేరే రాజకీయ దురుద్దేశం కానీ మరి పార్టీ మారేటువంటి ఆలోచన కానీ మాకు లేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేశాను. రాజకీయంగా దుష్ప్రచారం చేస్తూ మా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడితే మాత్రం మేము నిజంగా కూడా మరి మేము డిఫమేషన్కి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా స్పష్టంగా నేను తెలియజేస్తాను. పంచాయతీరాజ్ కానీ R&B సంబంధించిన నిధులు కంటిన్యూ చేయాలి, ఆ వర్క్స్ని ఎక్కడ ఆపద్దు. మరి ఇవన్నీ ఆగిపోతున్నాయి, మాకు ప్రజల నుంచి సమస్యలు వస్తున్నాయి. నేను ఒక ఎంపీగా నాకు ఆ 7 నియోజకవర్గాలలో నా ఎంపీ ల్యాడ్స్ కూడా ఇవన్నీ నేను ఇచ్చినాయి, అన్నీ ఆగిపోతున్నాయి అని మా ప్రజలతోటి ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పోవాల్సి వచ్చింది కాబట్టి పోయినాము. పార్టీ హైకమాండ్ మా మీద పూర్తి నమ్మకం ఉంది. మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం కలిసిరన్న ఆలోచన వాళ్ళకి ఉన్నది. పేపర్లలో, టీవీలలో వచ్చిన దానికి ఖండన ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని ఇంకా 100 సార్లు కలుస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలు, మా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కలుస్తాం. ప్రోటోకాల్ విషయం కూడా మరి గతంలో మరి సంగారెడ్డిలో ఉన్నప్పుడు అప్పుడు కూడా అడిగితే, మేము గతంలో ఉన్నప్పుడు కూడా మా దగ్గర మేము ఓడిపోయిన తర్వాత అప్పుడు గీతారెడ్డి కూడా గెలిచింది. మేము ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ప్రోటోకాల్ ప్రకారంగా ఆమెకు కూడా మర్యాద ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని కూడా మేము అడగడం జరిగింది. మెదక్ ఎంపీ సీటుపై ఒత్తిడి ఉందని, అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యారని ఆరోపించారు బీజేపీ నేత రఘునందన్ రావు. మొన్న సాయంత్రం ఫామ్ హౌస్కి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయ తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని, తన తండ్రి మీద, కుటుంబం మీద ఒత్తిడి తెస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ బెండంతా నాకెందుకని బహుశా ఈ 4 ఎమ్మెల్యేలు ఉన్నట్టు వార్నింగ్ ఇచ్చే రూపం లోపల పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం ఈ భేటీని చాలా లైట్ గా తీసుకుందని, అపోజిషన్ ఎమ్మెల్యేలు సీఎంను కలవద్దనే రూల్ ఎక్కడా లేదన్నారు ఆ పార్టీ నేత జగ్గారెడ్డి. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంటే కలవద్దు అని రూల్ లేదు. ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. విదేశీ పర్యటనకు వెళ్లి సీఎం రేవంత్ తిరిగి రావడం, ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం చాలా రాజకీయ ప్రకంపనలు క్రియేట్ చేసింది. అయితే పార్టీ మారడం లేదని ఎమ్మెల్యేలు తేల్చి చెప్పడంతో మార్పు ప్రచారానికి ఎండ్ కట్ పడింది.